ముఖ్యం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి ఒక సవాల్ ఇస్తున్నారు. గద్దె దించొద్దు, మెజారిటీ తగ్గించమని సరిపోదు మాకు. 145 ఓట్ల మెజారిటీలో ఒక్క ఓటు మెజారిటీ తగ్గించమను. ఏమొద్దు, ఓడించొద్దు, అసలు ఏమొద్దు, మాకు తగ్గించమని సరిపోదు. ఇయర్లీ పెరిగిపోతుంది కదా మెజారిటీ, ఉండి కొద్ది పెరిగిపోతుంది, తగ్గట్లేదు. అది దాన్ని ఢీ కొట్టాలంటే ఇంకొకటి ఎవడన్నా రావాలి. ఎవడో అది కూడా జగన్ గారి వారసుడు, అది జగన్ గారి వారసుడు. కానీ జగన్ గారి నా వారసుడు అని ఎవరైనా చూపించాలి, అప్పుడు రావాలి. ఈ లోపు రాడు ఎవడ వల్ల అవదు. జగన్ ఒక సైకో అని కూడా ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు పచ్చకామురలోడికి ఏం కనబడుతుంది? నేను సైకోని అనుకో, నాకు సైకో వాళ్ళే నచ్చుతారు. నేను మంచోడు అనుకో, ప్రతి ఒక్కళ్ళని మంచితనం చూస్తాను. అర్జునుడో భస్మాసురుడో రాముడో భీముడో ఇక్కడ ఉన్న జనాన్ని చూపించండి ఒకసారి. చూపించు. మాది తణుకు వెస్ట్ గోదావరి, కాన్ఫిడెన్స్ వచ్చేసి నిడదోలు నియోజకవర్గం చివటం మాది. ఒక్కసారి అక్కడి నుంచి డ్రోన్ వేసుకుంటారా? ఒకసారి డ్రోన్ వేసుకుంటారా? నాకు బిల్లు ఎంత అయిందని చెప్పు, జగన్ అమ్మాయిల కింద మేము పోజేసి ఇచ్చేస్తాం. నీకు ట్యాక్సీ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ వచ్చేస్తాయి, మీకు అన్నీ ఇచ్చేస్తాం మేము. ఒకసారి అక్కడి నుంచి డ్రోన్ వేసుకుంటారా? ఎక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అయిందో తెలుసా? తాడేపల్లిగూడెం అవతల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. పొద్దున్న 10ంటికి ఎక్కా మేము బస్సు, ఇప్పుడు ఎంత అయింది? 2 అయింది. ఇక్కడి నుంచి గట్టి కొడితే గంట, ఇంకా రాలేదు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? క్యాన్సర్ గడ్డ అని అంటున్నాడు కదా, ఆయనే ఊహించుకోమను. క్యాన్సర్ గడ్డ లేకపోతే మా అన్నో, మా తమ్ముడో, మా మేనమామో, లేకపోతే మా బిడ్డో, మా అమ్మలకి బిడ్డో ఎవరో ఆయనే ఊహించుకోమను. ఈసారి గురు కొడితే మొత్తం కుంభస్థలాలన్నీ బద్దలైపోతాయి అన్నమాట. ఏ పార్టీ కూడా పొత్తట్టుకుని జగన్ మీదకి వెళ్ళకూడదు. ఒకటే మాట, జగన్ మీదకే పొత్తట్టుకుని వెళ్ళకూడదు. పొత్తు కాకుండా వెళ్ళడానికి ఆడి పని ఆడిది. పొత్తట్టుకుని రమ్మను, ఎన్ని పార్టీలు వస్తా రమ్మను, సిటీగా చెప్తున్నా, పొత్తట్టుకుని రమ్మను. అన్న 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం సరిపోతుందన్న, ఇంకేం కావాలన్నా? ఈసారి 13కే కూర్చోబెడతాం, సరేనా? ఇంకో 10 తగ్గిందాం, బాధ్యత మాది. 10 తగ్గించే బాధ్యత మాది, మేము చూసుకుంటాం కదా. 23 లేకపోతే 13 లేకపోతే 10 మేము తగ్గించే బాధ్యత మాది, సరేనా? అది చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. రిపీట్ ద క్వశ్చన్. వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భయపడుతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? మేము 175 సీట్లు డిక్లేర్ చేస్తాం. ఏది ఎమ్మెల్యే సీట్లు 175 సీట్లు దమ్ముంటే పొత్తెట్టుకున్న వాళ్ళు ఈ పార్టీకి మాకన్నా ముందు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయమను. వాళ్ళ దగ్గర నుంచి వలసలు ఎన్ని ఉంటాయి అప్పుడు మేము చూపిస్తాం సినిమా. 175 స్థానాల్లో టిక్కెట్లు డిక్లేర్ చేయమను. వలసలు ఎందులోకి పెరిగితే ఎందులోకి తగ్గితే అప్పుడు చూపిస్తాం. రెండు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళలో ఇలా డిక్లేర్ చేసినందుకు కొట్టుకు చేస్తున్నారు. ఇక్కడ అదేమి ఉండదు. సీఎం జగన్ గారు ఎవరు క్యాండిడేట్, ఏ క్యాండిడేట్ రోడ్డు పక్కన అడుక్కు తీసుకొచ్చి కేకేసి నుంచో పెడితే ఆయన మా ఎమ్మెల్యే. వైసీపీలో టికెట్లు ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అదే అన్న, దాని గురించే మేము చెప్పింది. పారిపోతున్నారు పని ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. మాకు వాళ్ళ సీట్లు 175 సీట్లు డిక్లేర్ చేయమను. అప్పుడు వలసలు ఎక్కువ ఎందులోకి వస్తాయో మేమేంటో వాళ్ళేంటో తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. అవును. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చారు. అవును. సీఎం గారు పోయారు. ఎందుకు సీఎం కాదు, ఏదన్నా చేసి చూపించాలి. ఇప్పుడు నేను ఏదన్నా చేసి చూపించాలి. ఇప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడు. ఒకసారి కాంగ్రెస్ లో నుంచి ఒక్కడే వచ్చాడా? అప్పుడు పొత్తెట్టుకున్నాడు ఎవరిదన్నా? ఎవరో పెట్టుకున్నారా? 1 man ఆర్మీ ఎంత అయింది చూసావా? 1 man ఆర్మీ ఏదైనా అంతే. నువ్వు అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి అయినా ఇప్పుడు పార్టీ పెట్టుంటే ఇప్పుడు ఉండుంటేది ఏదో ఒక టైంలో సీఎం అవుతుడు. ఇప్పుడు మన
లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు చూసా, ఎవరితోనూ పొత్తెట్టుకోడు. సీఎం జగన్ గారినే ఇలాగా ది గ్రేట్ సీఎం జగన్ నెంబర్ 1 అని చెప్పాడు. వీళ్ళంతా బచ్చగాళ్ళు. జగన్ ముందు వాళ్ళందరూ బచ్చగాళ్ళు. జగన్ ముందు బచ్చగాళ్ళు అంతే. అది చంద్రబాబు నాయుడు గారు సభలు పెడుతున్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ పిలవట్లేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు అన్నది ఇప్పుడు కాదన్నా, ఎప్పటి నుంచో పడిదే. అది జరగదు, అవదు. పొత్తు ఎక్కడ కాకపోతే రేపొద్దున ఎలక్షన్ ఉందా కూడా విడిపోతుంది. పొత్తు జరగదు. పొత్తు ఉన్నా కానీ వాళ్ళ కొట్టుకు చచ్చిపోతారు. పొత్తు జరగదు. జరిగినా కొట్టుకు చచ్చిపోతారు. నారా లోకేష్ సీఎం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. ఆ మాట మండిపోయింది పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు అందుకే కదా 2 సీట్లు డిక్లేర్ చేశాడు. ఇప్పటికే కొట్టుకు సత్తున్నారు. అందులో ఇంకా ఉంటుంది. ముందున్న ముసలి పండుగ ఏం కంగారు లేదు. ఇంతకన్నా మంచి పాలన ఏముంటుందన్నా? ఇంతకన్నా మంచి పాలన ఏముంటుంది చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా దోచుకుంటున్నారు చూపించాలి. ఏ విధంగా దోచుకుంటున్నారో అది చెప్పాలి. ఉచిత బటన్ నొక్కుతున్నారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉచిత బటన్ నొక్కుతున్నారంటే నువ్వు ఇచ్చావా? 13-14 సంవత్సరాలు చేశాను. నువ్వు ఇచ్చావా? ఎవడికెట్టావు నువ్వు చెప్పు. ఏదే ఎలక్షన్ 2 రోజులు ఉందనగా 3 రోజులు ఉందనగా నువ్వు ఇచ్చింది ఎవడికెట్టావు? బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, మా ముఖ్యమంత్రి ఆయన అమ్మఒడి ఇచ్చాడు, జగనన్న చేయూత ఇచ్చాడు, జగనన్న ఆసరా ఇచ్చాడు, రుణమాఫీ ఇచ్చాడు, డ్వాక్రాలో మొత్తం అన్నీ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఈ సొమ్మంతా ఎవరు తినేస్తాడు ఇప్పుడు దాకా? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈయన అప్పులు చేయలేదా? ఇప్పుడు చెప్పన్నా, ఇప్పుడు ఈయన అప్పులు చేయకుండా ఈయన ఏమైనా రన్ చేశాడా? ఎవరో చంద్రబాబు నాయుడు రన్ చేశాడా సీఎం కింద ఉన్నప్పుడు? ఇంకా చంద్రబాబు నాయుడు దెబ్బేసి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ పనిచేశాడు. పలహారం పంచినట్టు ఇది మీరు తినండి, ఇది మీరు తినండి, ఇది మీరు తినండి అని పనిచేశాడు. వాళ్ళ కమ్యూనిటీ తప్ప చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మిగతా వర్గాలు ఏం బాగుపడి చెప్పించమని నాకు ఏం బాగుపడి పేదల్ని ధనికులు చేస్తానే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏ విధంగా 14 సంవత్సరాలు అడుగు తిని వాళ్ళే చేసి ఒక చాలదండి మాకు. 14 సంవత్సరాలు అడుగు తిని వాళ్ళే చేసావు. ఇప్పుడు ఏదో 4 మెతుకులు తిన్నావు. మహానుభావుడు వచ్చాడు. ఆయన ఏ ముహూర్తాన్ని వాళ్ళ అమ్మగారు జన్మనిచ్చారో కానీ మా మహానుభావుడు, మా దేవుడు ఆయన జగన్ గారు ఏడే మహానుభావుడు. అయ్యి బాబోయ్, ఆయన ఉండటం వల్ల మాకు మెతుకులు వెళ్తున్నాయి. మా పిల్లలు చదువుతున్నారు, మా పెళ్ళం బిడ్డలు బాగున్నారు. ఒకవేళ మేము ఎలా రోడ్ల మీద తిరిగినా కానీ మా పెళ్ళం బిడ్డలకి కరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి. అలా చూసుకుంటున్నారు అంతే. అదే చంద్రబాబు నాయుడు ఎవరు పట్టుకొట్టేస్తున్నారు? పేదలు పట్టుకొట్టేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళ జమీందారులా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఒక్కొక్కడికి? వీడికి ఎన్ని ఎకరాలు ఉంది, నాకు ఎన్ని ఎకరాలు ఉంది, వీడికి ఎన్ని ఎకరాలు ఉంది. నేను జమీందారులమా? తింటాకుంటే చాలు. అదే తింటాకుంటే చాలు మాకు. మేము ఎకరాలు వద్దు. మాకు ఎకరాలు వద్దు, ఏమొద్దు. మాకు తింటాకుండి మా పిల్లల్ని ఆడమని చదువుతే స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెడితే దాన్ని పిల్లలు బద్ధకంగా మారుతారంటూ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మీరు నా ఏజే. మేము నాకు తెలిసిన 92 నాది. మా స్కూల్లో ఉన్నప్పుడు ఫిరిల్ లెగ్గొట్టి వచ్చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఒక్కసారి గవర్నమెంట్ స్కూలు ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కళ్ళు కాగలు పడితే వెళ్ళి చూడమను. వాళ్ళ కళ్ళు ఉన్నాయా కాకులు పొడిచి వెళ్ళి చూడమను. గవర్నమెంట్ స్కూల్ చూడమను. ఇంటింటికి వచ్చి ఇది పెన్షన్ చూడమను, మా బతుకులు చూడమను. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే వాళ్ళు కూడా మేము సిద్ధం, మేము కూడా సంసిద్ధం అనుకున్నారు. ఇప్పుడు బాగా ఫామ్లో ఉన్న పార్టీ ఉండదన్న.
ఇండిపెండెంట్గా వేసి క్యాండిడేట్ ఎవడో కూడా ఉంటాడు, ఆడి కోరిక అది. వీళ్ళ కోరిక అంతే, పిచ్చి కోరికలు ఇవి అవదా పిచ్చి కోరికలు అయ్యి నాకు ఉండదు. నాది పిచ్చి కోరికే, నాకు ఉండదు. ఆడి వల్ల అవదా. ఎందుకు చెప్పు, ఎందువల్ల ఏం ఉపయోగం చెప్పు, రెచ్చగొడతా కాబట్టి ఈసారి పులివెందుల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తాను అన్న. జెండా ఎగరేత్తగా ఏదైనా ఎగరేయచ్చు, కానీ అక్కడ ఓడించే జగన్ గారిని ఢీకొని దమ్ము ఎవరికే లేదు, ఎవరికే రాదు. 1,45,000 ఓట్ల మెజారిటీ. దాన్ని తగ్గించమని సరిపోద్ది, ఓడించొద్దు. దాన్ని తగ్గించమను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించుకోవడానికి అన్ని పార్టీలు కలిసిగా వస్తున్నాయి అన్న. మాకు అన్ని పార్టీలు ఇంకా కలిసి రావాలి. మేము కోరుకునేది అది. మా స్టామినా ఏంటో, మా జగన్ గారి బలం ఏంటో మాకు అప్పుడు తెలుస్తుంది. మిగతా ప్రత్యర్థులకు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలు కలిసి రావాలా, క్లీన్ స్వీప్ చేస్తాం, తుంగ పెడతాం. మా నమ్మకం క్లీన్ స్వీప్ చేస్తాం, తుంగ పెడతాం. అన్ని పార్టీలు రావాలి. ఎవడో ఏ సెలబ్రిటీ అయినా రావాలి. అన్ని పార్టీలు మూకమ్మడి చేసుకోండి. సిపిఐ, సిపిఎం, జనసేన, టీడీపీ మొత్తం అన్ని కలుపుకోమని. జై జగన్ అంతే.